కళింగ్ ఈ సంక్రాంతికి ఏ మూవీ గురించి వెయిటింగ్? గేమ్ చేంజర్. గేమ్ చేంజరా? ఎట్లా అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు గేమ్ చేంజర్? పుష్ప కన్నా బాగుండాలని, ఇట్టు కొట్టాలని. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యానా మీరు? లేదు, ప్రభాస్. ప్రభాస్ గారి ఫ్యానా? ఓకే. నేను పుష్ప కన్నా హిట్ కొట్టాలి అంటే నాకు అర్థం కాలేదు. పుష్పలో అంత అనుకున్నంత ఏం లేదు. ఓకే. అనుకున్నంత ఏం లేదు. అంత 1700 కోట్లు వచ్చిందిగా. 1700 కోట్లు వచ్చినా ఏమన్నది ఇప్పుడు ప్రభాస్ స్టార్ అంత కాదు కదా. ఎందుకంటే సినిమా టికెట్లు రేట్లు పెంచారు కాబట్టి ఆ రోజు 1700 కోట్లు కాదు. అదే మామూలు రేట్లు 150, 100 పెడితే క్రాస్ కాకపోవు కదా. ఈ రోజు ట్రైలర్ రిలీజ్ అవుతుంది సాయంత్రం. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ట్రైలర్లో ఏముంటుందని? ఏదో కూడా అయితే ఉంటుంది, నెక్స్ట్ చూద్దాం. వచ్చిన ట్రేజర్ లో ఏ రోల్ అంటే బాగా ఇష్టం? అంటే రామ్ చరణ్ గారు ఒక 5-6 రోల్స్ అయితే రావడం జరిగింది. చూసావా? చూసాను. ఏం బాగా నచ్చింది? ఏ క్యారెక్టర్? రామ్ చరణ్ తండ్రిగా చేసిందా లేకపోతే? తండ్రిగా చేసిందంటే బాగాలేదు. రామ్ చరణ్ ఇది వీళ్ళ క్యారెక్టర్ చూడాలి ఒకసారి ఎట్లుంటుంది. సంక్రాంతికి వస్తున్నాం, వెంకటేష్ గారిది వెయిటింగ్ కదా. అది బాగానే ఉంది అనుకుంటా. సాంగ్ కూడా బాగా పాపులర్ అవుతుంది. గోదావరి గట్టు మీద రామచిలక ఉంది. ఆ సాంగ్ బాగా. మీకు ఏమన్నా లైఫ్ లో రామచిలక ఉందా? ఏ చిలక లేదు మనకి. ఏం చిలక లేదా? ఏ చిలక లేదు. చిలక నమ్ముకుంటే మనమే ఆగం కావాలి లాస్ట్. చిలక నమ్ముకుంటే మనం చిలకలేవారు. సరే ఏంటి న్యూ ఇయర్ కి ఏం రిజల్యూషన్ తీసుకున్నావు? ఒకరికి అప్పియద్దు, ఒకరిని అప్పడగద్దు. ఏంటి ఒప్పించి మార్చిపోయావా లేకపోతే ఏంటి? ఇచ్చి అడుకోవాలంటే వాళ్ళే ఫీల్ అవుతున్నారు. ఇచ్చిన మనం అడిగితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఈ న్యూ ఇయర్ కి అప్పు ఇవ్వచ్చు, అప్పు అడగద్దు. ఓకే. నేను ఎంత అప్పు ఉన్నారా నీ ఫ్రెండ్స్ నీ దగ్గర? ఇచ్చిన వాళ్ళు ఇస్తే ఫీల్ అవుతున్నారు, వాళ్ళంతా వాళ్ళే ఫీల్ అవుతున్నారు. అది అడిగినా సరే ఇస్తాం తీరాదు, రాగరాదురా, ఏం జాబ్ చేస్తున్నా కానీ నీకేం తక్కువ, అది ప్రాబ్లమ్స్. ప్రభాస్ గారి మూవీ ఏ మూవీ గురించి వెయిటింగ్ ఇప్పుడు? ఉంది స్పిరిట్ ఉంది, సలార్ 2 ఉంది. సలార్ 2 వెయిటింగ్, అన్ని వెయిటింగ్ ప్రభాస్ కోసం. ఏ సినిమా వచ్చినా చూస్తాను. ఏ మూవీ వచ్చినా. కల్కి ఎలా ఉంది? సలార్ కల్కి రెండిట్లో పోలిస్తే ఏ మూవీ బాగా నచ్చింది నీకు? నాకు సలారా? అంటే కత్తులతో వేట. ఇది బాగుంది. కాటేరమ్మ పథకాలు బాగా కాటేరమ్మ అంటే బాగా ఇష్టం. ప్రభాస్ గారు ఏ మూవీ నుంచి ఫ్యాన్ డార్లింగ్ నువ్వు? మిర్చియా? ఎందుకు స్టైల్ గా నీట్ గా డ్రెస్సింగ్? నిన్న సాఫ్ట్వేర్ ఏంది? లేదు, డాక్టరా? అబ్బా, డాక్టర్ అంటే మామూలు విషయం కాదు. ఈ డాక్టర్ గా ఈ కొత్త సంవత్సరంలో చెడు దానికి వెళ్లకుండా డాక్టర్ గా మంచి టిప్స్ చెప్పు మాకు. అవాయిడ్ డ్రగ్స్ మేము తీసుకోవాలి. డ్రగ్స్ అలవాటు కాదు. సిగరెట్స్ అలవాటు ఉండద్దు. అది ఎందుకంటే డ్రగ్స్ హైదరాబాద్ లో డ్రగ్స్ చూసారు కదా, ఇబ్బంది అవుతుంది. అవి అయితే తీసుకోవద్దు. నార్మల్ గా అంటే ఎలా ఉంటే బాగుంటది అంటే డే టు డే స్టార్టింగ్ నుంచి డే ఎండింగ్ వరకు ఎలా ఉండాలి, ఎలా ఫుడ్ తింటే బాగుంటది ఒక డాక్టర్ గా మీరు సలహా? ఫుడ్ అంటే మామూలు డైట్ మెయింటైన్ చేస్తే ప్రాబ్లం. ఎందుకంటే డైట్ మాకు టైం ఉండదు, డైట్ మెయింటైన్ చేసి కూడా మాకు చూడండి. డైట్ మెయింటెనెన్స్ ఉంటే చాలా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. కంపల్సరీ డైలీ ఎక్సర్సైజ్ అనేది ఎక్సర్సైజ్, యోగా చేస్తే చాలా బెటర్. వాళ్ళు ఇంకంతే అందరూ చెప్తున్నారు. మీ డాక్టర్ మంచి ఎవరికి తెలియని చెప్పాలి కదా. ఎవరికి తెలియదంటే ఈ ఆయిల్ అవాయిడ్ చేసేసేయండి, లేదా ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేసేయాలి పక్క. మామూలు ఫ్రూట్స్ కానీ, మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ కానీ అవి తింటే చాలా బెటర్. అలా తింటే ప్రభాస్ గారు లాగా అవుతా అంటున్నారు ఈ డాక్టర్ గారు. డాక్టర్ గారు పేరు తెలుసుకోవచ్చా? భరత్ అనే నేను. థ్యాంక్ యూ డార్లింగ్. బాయ్.